బెట్టింగ్ యాప్స్ ఇది ట్రెండ్ అంతా ఇప్పుడు ఇది నడుస్తుంది. నాన్ వెస్ట్ అందరిని ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్స్పోజ్ చేశాడు. మొన్న సజ్జనార్ గారితో కూడా లైవ్లో ఆయన మాట్లాడడం జరిగింది. మొన్న లోకల్ బాయ్ అని, నిన్నేమో భయ్యా సన్నీ యాదవ్. అసలు ఏం జరుగుతుంది? బెట్టింగ్ యాప్స్ నుంచి తప్పించుకోవడం ఎలా, చేసే వాళ్ళని ఏం చేయాలి, కఠినంగా ఎలా శిక్షించాలి? ఒకటే అన్న, ఫస్ట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి పక్కన పెడితే సామాన్యుల గురించి ఒకసారి మనం 2 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మరీ సోగి లేకుండా ఎవడు ఏం చెప్తే అది ఫాలో అవడం అనేది ఎంత బుర్ర తక్కువ విధానం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇంకా ఎప్పుడు తెలివికి వస్తారని ఒకసారి యూత్ అయినా ఎవరైనా కూడా ఈరోజు ఈజీ మనీ కోసం అలవాటు పడడం అనేది చాలా బాధాకరం. కష్టపడ్డ ప్రతి రూపాయి మనకు జీవితాంతం తోడుంటుంది. ఇలా ఈజీగా జల్సాలుగా అలవాటు పడి ఇంకా సిగరెట్, మందు, అమ్మాయిలకు విచ్చలవిడిగా డబ్బులు వాడుతూ ఇలాంటి ఎంజాయ్స్కి అలవాటు పడుతూ ఇంకా డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాస్ అవుతూ తద్వారా సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. సో అదేవిధంగా ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కూడా కొంచెమన్నా కామన్ సెన్స్తో ప్రమోట్ చేయాలి. లేదంటే మంచి మంచి షాపింగ్స్ అని, లేదంటే వేరే షోరూమ్స్, ఇంకా అనేక రకాల ప్రమోషన్స్ ఉన్నాయి. చేయనికి డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సో ఇట్లాంటి అనేటి బెట్టింగ్ ప్రమోషన్ దగ్గర భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ మీద 30 కోట్ల వరకు స్కామ్ చేశాడంటే. 8 కోట్ల వర్త్ సొంత బిల్డింగ్ ఉంది, అలాగే బైకులు, జాగ్వార్ కార్లు. సో ఇదంతా కూడా ఒక బెట్టింగ్ మీద సంపాదించడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తప్పకుండా ఈయనొక్కనే కదన్నా, చాలా మంది ఈ ప్రమోషన్స్ చాలా మంది చేస్తున్నారు. కొన్ని వందల మంది ప్రమోషన్స్ చేస్తున్నారు. హర్ష సాయి కానీ, అంటే వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేయకున్నా కూడా ఇతర ప్రమోషన్లు చేస్తున్నారు. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మిస్గైడ్ చేద్దామనే ఒక ఆలోచన అనేది ఉందో అది చాలా తప్పండి. ఎందుకంటే తద్వారా వాళ్ళ జీవితం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం ఆచితూచి ప్రమోషన్స్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఎంత కఠినంగా శిక్షించాలి? ఇక ముందు కూడా ఇట్లాంటి యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ? తప్పకుండా అన్న, వీళ్ళు చేసిన తప్పులకు ఇంకొకసారి సోషల్ మీడియా అనేది కానీ, మొబైల్ వాడడం అనేది కానీ, అసలు సోషల్ మీడియాలో వీళ్ళకి అకౌంట్స్ అనేవి ఇవ్వకూడదు. వీళ్ళ ఐడీలు అన్ని బ్లాక్ చేయాలి. సోషల్ మీడియా కాకుండా వాళ్ళకి అసలు మొబైల్ అనేది అలో చేయకూడదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.